ఇప్పుడు మీకు ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇది వచ్చి శాండ్విచ్ థీరం లేదా ఈజింగ్ ప్రిన్సిపల్ మీద బేస్ అయింది. ఏంటంటే శాండ్విచ్ థీరం ప్రిన్సిపల్ ఏంటంటే 3 సీక్వెన్సెస్ ఉంటాయి, SN, UN, TN. ఇవి ఎలా ఉంటాయంటే SN <= UN <= TN. అంటే అసెండింగ్ ఆర్డర్లో ఉన్నాయి. దీని లిమిట్ అప్లై చేస్తే SN వచ్చి L కి అవుతుంది, దీని లిమిట్ కూడా L కి అవుతుంది. అంటే ఇవి రెండు కన్వర్జెంట్ టు L అన్నమాట. ఇవి రెండు దేనికి కన్వర్జెంట్ అవుతాయి? L కు కన్వర్ట్ అవుతాయి. ఇప్పుడు దీని లిమిట్ కూడా L గా అవుతుంది. ఈ లోయర్ లిమిట్, లోయర్ బోర్డ్ ఉంది కదా, ఇది అప్పర్ బోర్డ్ లిమిట్ సేమ్ ఉన్నప్పుడు మిడిల్ దాని లిమిట్ కూడా సేమ్ అవుతుంది. ఇట్ ఈస్ ఆల్సో కన్వర్టెడ్ టు సేమ్ లిమిట్ అంటారు. ఇది శాండ్విచ్ థియరీ. దీని మీద మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏమన్నానంటే షో దట్ లిమిట్ n → ∞ అని ఇలా రాశారు. = 1 అని ప్రూవ్ చేయండి. దీన్ని మనం SN అని ఏమనుకున్నాం? SN. మీకు తెలుసు ఇలా ఓకే కదా, ఇది ఓకే కదా అందరికి. L² యాడ్ చేసాను ఓకేనా, స్క్వేర్ రూట్ తీసుకున్నాం ఓకేనా. ఇది డౌట్ 1/, తీసుకున్నప్పుడు రివర్స్ అవుతాయండి. 1/, సైన్ మారుతుంది. రెసిప్రోకల్ తీసుకుంటే టేకింగ్ రెసిప్రోకల్ చేస్తే రివర్స్ అవుతుంది. ఇది డౌట్ అప్పుడు మనం అబ్జర్వ్ చేసినట్లయితే SN మనం తీసుకున్నట్లయితే SN ఫస్ట్ టర్మ్ అట్లే, సెకండ్ టర్మ్ ఉంటే 1/n² + 2 దేనికన్నా తక్కువ ఉంది, n² + 1 కన్నా తక్కువ. కాబట్టి <= 1/√n² + 1. ఇది కూడా దేనికన్నా తక్కువ ఉంది. అంటే ఈ టర్మ్స్ ఈ సెకండ్ నుంచి మిగిలినవన్నీ దేనికన్నా తక్కువ ఉన్నాయంటే దీనికన్నా తక్కువ. కాబట్టి <= అని ఇలా రాస్తాయి. ఎనీ డౌట్? ఇది ఎన్ని టర్మ్స్ ఉన్నాయి? టోటల్ n టర్మ్స్ ఉన్నాయి కాబట్టి n/n² + 1. ఎనీ డౌట్? అలానే SN మనం చూసినట్లయితే దీనిలో లీస్ట్ టర్మ్ అంటే ఇవన్నీ కూడా దీనికన్నా పెద్దవే చూడండి కదా. కాబట్టి ఏం చేశాను? <= అక్కడ ఏముంది 1/√n² + 1 కదా, <= √n² + n. సేమ్ ఇక్కడ కూడా n ఇస్తాం. ఓకేనా? అన్నీ కూడా 1/√n² + 1 కన్నా పెద్దది. టోటల్ ఎన్ని ఉన్నాయి? n టర్మ్స్ ఉన్నాయి కాబట్టి ఎన్నింటిని యాడ్ చేస్తే n/n. దీన్నే 1 and 2 నుంచి ఇలా రాస్తాం. ఎనీ డౌట్? లిమిట్ n → ∞ ఈ టర్మ్ ఒకటి తీసుకున్నట్లయితే n కామన్ తీస్తాం. ఇక్కడ కూడా తీసుకున్నట్లయితే n కామన్ తీస్తాం, 1 వస్తుంది లిమిట్. అర్థమైంది? ఇది ఎలా అర్థమైందా? ఈ లిమిట్ రాయడం అర్థమైంది మీకు? n కామన్ తీస్తే n² అంటే n 1 ప్లస్ n/n² అంటే 1/n. n క్యాన్సిల్ అయిపోతుంది, 1 అయిపోతుంది. n ∞ పెడితే 1/∞ 0, 1/√1 + 0 అంటే 1. ఎనీ డౌట్? సేమ్ ఇప్పుడు ఇది కూడా అర్థమైంది మీకు? ఎలాగే ఈ రెండింటికి సేమ్ లిమిట్ వచ్చింది, దీనికి సేమ్ లిమిట్ వచ్చింది. బై శాండ్విచ్ థీరం ఆ కండిషన్ నుంచి దీనికి కూడా అదే లిమిట్ వస్తుంది. ఎనీ డౌట్? లిమిట్ n → ∞ SN = సేమ్ లిమిట్ 1 అవుతుంది. సెకండ్ క్వశ్చన్ ఇది. ఏమంటే సెకండ్ క్వశ్చన్ లిమిట్ n → ∞ √1/√2n² + 1 1/√2n² + 2
1 by square root of 2n square plus n is equal to ఏమని ప్రూవ్ చేయబోతున్నాను 1 by root 2 అని ప్రూవ్ చేస్తాను. Sn ఇదే రాస్తున్నాను. ఎనీ డౌట్ ఇది ఓకే కదా అన్నారు. దీనికి ఏం చేశానంటే 2n స్క్వేర్ యాడ్ చేశాను. ఇంత ముందు క్వశ్చన్ లో n స్క్వేర్ యాడ్ చేశానండి. ఇక్కడ ఏం యాడ్ చేశాను 2n స్క్వేర్ స్క్వేర్ రూట్ తీసుకున్నాను. స్క్వేర్ రూట్ ఆఫ్ 2n స్క్వేర్ ప్లస్ 1 స్క్వేర్ రూట్ ఆఫ్ 2n స్క్వేర్ ప్లస్ 2 లెస్ దాన్ or equal to 1 by తీసుకున్నాను. ఎనీ డౌట్ ఓకేనా? ఇది సరిగ్గా కనపడడం లేదా మీకు? ఓకే, మీరు అబ్జర్వ్ చేస్తే Sn లో ఈ టర్మ్స్ అన్ని కూడా దీనికన్నా తక్కువ కాబట్టి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు 1 by root of n square plus 1 by root of 2n square plus 1 2n square plus 1 డినామినేటర్. ఓకేనా? ఇవి n టర్మ్స్ ఉన్నాయి కాబట్టి n by root of 2n square plus 1. ఎనీ డౌట్? సిమిలర్లీ సేమ్. ఎనీ డౌట్? ఇక్కడ మీరు ఇది ఒక్కటి తీసుకున్నట్లయితే దీనికి కూడా అప్లై చేస్తే లిమిట్ n టెన్స్ టు ఇన్ఫినిటీ స్క్వేర్ రూట్ ఆఫ్ 2n స్క్వేర్ ప్లస్ n తీసుకుంటే n స్క్వేర్ కామన్ తీస్తే రూట్ n స్క్వేర్ n అవుతుంది. n క్యాన్సిల్ అయిపోతుంది. 1 by root of 2 plus 1 by root 2 దీనికి కూడా అప్లై చేస్తే 1 by root 2. ఈ రెండింటికి సేమ్ లిమిట్ వచ్చింది కాబట్టి దీనికి కూడా అదే లిమిట్ అవుతుంది బై శాండ్విచ్ థీరం. ఓకే, రైట్ డౌన్.